ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. చెప్తుంది నీకే అనామిక, బయటికి వెళ్ళు. మనోహరి, రమ్మని నువ్వు అడగనప్పుడు పొమ్మని చెప్పే రైట్ నీకు లేదు. అమర్, జరిగిందేంటో తెలిస్తే నువ్వు ఇలా మాట్లాడవు. తను ఏమైనా చేసి ఉండొచ్చు, కానీ పిల్లల ముందే తనని ఇలా అరవటం మాత్రం తప్పు. ఆ అమ్మాయి మనల్ని నమ్మి ఇంటికి వచ్చింది, ఈరోజే వచ్చింది. ఈ ఇంటి పద్ధతులు అర్థం కాకపోవచ్చు, అర్థమయ్యే వరకు చెప్పాల్సిన బాధ్యత ఈ ఇంట్లో అందరికీ ఉంది, నీతో సహా. అమర్, తను 6 రూమ్లోకి వెళ్ళి తన అస్థికల్ని తీసుకుంది. అమర్, సారీ సార్, మేడం గారు అస్థికలు ముట్టుకోకూడదని నాకు తెలియదు. పిల్లలతో కలిసి మేడం గారి ఫోటో చూడడానికి వెళ్ళాను. పక్కనే ఉంటే తీయబోయి. ఒక్క నిమిషం అనామిక, దీనికి అంతలా అరిచావు. పిల్లలు వాళ్ళ అమ్మ ఫోటోని వాళ్ళ కొత్త కేర్ టేకర్కి చూపించాలనుకున్నారు, దానికెందుకు నువ్వు వింతలా రియాక్ట్ అవుతున్నావు? సారీ అమర్. చెప్పాల్సింది నాకు కాదు మనోహరి, అనామికకి. సారీ. పర్వాలేదు మనోహరి గారు, ఇంకోసారి ఏమైనా చూసే ముందు ఒకసారి అడుగుతాను. పదండి. ఏంటి మిస్ అమ్మా, లైట్గా మనసులో భయం మొదలైందా? నేను చెప్పినప్పుడే జాగ్రత్త పడుంటే ఇప్పుడు భయపడాల్సిన పని ఉండేది కాదు కదా. మొఖంలో బాగా ఎక్స్ప్రెషన్స్ కవర్ చేస్తున్నావు కానీ కళ్ళల్లో కంగారు క్లియర్గా తెలిసిపోతుంది. రాథోడ్, నీకు తెలియదు ఒకటి చెప్పనా? చెప్పు చెప్పు, ఏంటిది? నువ్వు ఇంకెక్కువ మాట్లాడితే నీ గుండె బొప్పి కొడుతుంది. సార్ చాలా మంచివారు కదండి? అవును, ఆయన అందరి విషయంలో ఎలానే ఉంటారు. తప్పు లేకుండా తిడితే ఆయనకి అస్సలు నచ్చదు. అంటే నీ ప్లేస్ లో రాతోడున్నా కూడా ఇలానే మాట్లాడేవారు. పని చేసే వాళ్ళని చిత్రహింసలు చేయాలనుకునే ఈ రోజుల్లో వాళ్ళ ఫీలింగ్స్ గురించి ఆలోచించి వాళ్ళ వెనకాల ఎంతమంది నిలబడతారు చెప్పండి? ఆయన విషయంలో మీరు చాలా లక్కీ. రాథోడ్, ఈ అమ్మాయి ఏంటి ఫీలింగ్స్ లక్కీ అని అంత ఫీల్తో మాట్లాడుతుంది? నా కర్మ, నా బొంద. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.